హాయ్ హలో అందరికీ నమస్కారంలో స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ వాళ్ళకు వచ్చేసి ఇంటర్మీడియట్ బోర్డు అయితే మనకైతే ఒక కీలకనైతే నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. 83% స్టూడెంట్స్ వచ్చేసి ఫెయిల్ అయితే కావడం జరుగుతుంది. అంటే ఈసారి అయితే ఇలానైతే ఇది అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో మీరు ఎవరైతే చాలామంది వచ్చేసి ఈసారి అయితే మూవీ క్లిప్స్ అని లేకపోతే మూవీ చూసిన పుష్ప లేకపోతే ఇలాంటి ఏదైతే నేమ్స్ వాడారో అందువల్ల మీరైతే అంటే ఎవరైతే ఈసారి అయితే ఫెయిల్స్ రిజల్ట్ అయితే చాలా అధికంగానైతే ఉండబోతున్నాయి. ఈ నెల 20వ తేదీ తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాలను విడుదల చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే మూల్య కారణం పూర్తి కాగా సమాధాన మార్కుల పరిశీలన జరుగుతుంది. ఈ ప్రక్రియ పూర్తి కాగానే ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో మీరు ఎగ్జామ్స్ ఎలా రాశారు, అలాగే మీరు ఎన్ని ఆన్సర్స్ అటైన్మెంట్ చేశారు, అలాగే ఒకసారి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మార్చి 15వ తేదీన మూల్య కాలన ప్రారంభంగా మొత్తం 4 విడతల పూర్తి చేశారు. ఫలితాల విడుదలతో ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు రాకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకున్నారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలు ఉన్నందుకు ఈసీ అయితే కఠిన చర్యలు అయితే చేపట్టింది. ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఈసారి ఖచ్చితంగా వచ్చేసి అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగింది. 83% పైగా స్టూడెంట్స్ వచ్చేసి ఫెయిల్ అయితే అవ్వడం జరుగుతుంది. అయితే మీరు ఎగ్జామ్స్ ఎలా రాశారో ఎవరైతే అటెంప్ట్ కరెక్ట్గా చేస్తేనే పాస్ అయితే అవబోతున్నారు. ఖచ్చితంగా వచ్చేసి అంటే మీరు ఎగ్జామ్స్ ఎవరైతే మూవీ నేమ్స్ లేకపోతే ఇలా ఎవరైతే రాశారో కవితలు లేకపోతే మీ సొంత మాటలు రాసినా కూడా పాస్ అయ్యే ఛాన్సులు అయితే చాలా తక్కువనైతే కనిపిస్తున్నాయి. ఒక్కసారి మీరు ఎగ్జామ్స్ ఎలా రాశారో మన కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే వచ్చేసి మీకు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ వీడియోని అయితే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్. ఇలాంటి అంటే స్టూడెంట్స్ గురించి ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా మీకు ఇంటర్ బోర్డు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా మీకు ముందుగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.